బెట్టింగ్ యాప్ నిర్వాహకులను కాకుండా కేవలం ఇటు సోషల్ మీడియా ప్రమోటర్స్ మీదనే ఎందుకు చర్యలు చేపడుతున్నారంటే ఏం చెప్తారు సార్? సోషల్ మీడియా ప్రమోటర్స్ని ఎందుకు అంటే, ఇప్పుడు నేను వచ్చి చెప్పాను అనుకోండి, నాకంటూ ఒక వర్గం ఉంటుందిగా, నన్ను నా వీడియోలు చూసేవాళ్ళు, అది చూసేవాళ్ళు. ఈయన చెప్తున్నాడు అంటే ఒక నమ్మకం. అలాగే ఇప్పుడు హర్ష సాయి వచ్చి చెప్తున్నాడంటే వాళ్ళకి నమ్మకం. వాళ్ళు చెప్పబట్టే కదా వీళ్ళు యూజ్ చేశాను అంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్ ఒక సోప్ యాడ్ తీసుకుందాం. లక్స్ ఐశ్వర్య యూజ్ చేస్తునింది. ఐశ్వర్య యూజ్ చేసిన సోప్ నేను యూజ్ చేస్తున్నాను, నన్ను యూజ్ చేస్తారా లేదా? అంతేనా కదా. మహేష్ బాబు డెనివర్ స్ప్రేకి యాడ్ ఇస్తాడు. ఎక్కడికి వెళ్ళినా మహేష్ బాబు యూజ్ చేసే స్ప్రే ఉందా అన్న మీ దగ్గర అని అడుగుతారు ఊర్లలో. వాళ్ళకి పేరు కూడా తెలియదు పాపం. ఆ ఊర్లలో డబ్బులు పెట్టేవాళ్ళు యాప్లు ఇప్పుడు బయటకు వెళ్ళి ప్యాకెట్ మీద పెడతారు, గుర్తుందండి? ఊర్లలో కూర్చొని ప్యాకెట్ మీద 10-50 పెట్టి ఆడతారు. అది ఇప్పుడు ఆన్లైన్లోకి వచ్చింది అంతే. దానికి రంగు మార్చి ఆన్లైన్లోకి వచ్చింది. ఊర్లలో వాళ్ళు అరే ఆ రోజు విజయ్ దేవరకొండ అన్న ఒకటి స్పాన్సర్ చేశాడు కదరా, ఒకటి చెప్పాడు కదా, అదేదో యాప్ అంటారా చెప్పరా అని అడుగుతారు ఊళ్ళల్లో. ఇలాగే వీళ్ళు ప్రమోట్ చేస్తారు కాబట్టి వాళ్ళు అట్లా లొంగిపోతున్నారు. కానీ వీళ్ళది తప్పేం కాదు. ఎవడైతే వీళ్ళకి డబ్బులు ఇచ్చి ప్రమోట్ చేయమంటాడో వాడిది తప్పు. వాడు వీళ్ళని యూజ్ చేసుకుంటున్నాడు, ఈ పిచ్చోళ్ళకి తెలియట్లా. ఇప్పుడు ఇక్కడ ఎవరిని నేరస్తులుగా మనం భావించాలి? ప్రమోటర్స్నా, నిర్వాహకులనా, లేకపోతే ఎవరిని నేరస్తులుగా భావించాలి? నేరస్తులుగా భావించాలండి. ఎవడో గడ్డి తినమనంటే నువ్వెందుకు తిన్నావు గడ్డి? నీకు ఆ విచక్షణ లేదా? సరే ఒకసారి మోసపోయావు, తెలుస్తోంది, నీకు జరుగుతోంది, వాడు డబ్బు పెట్టమంటున్నాడు, అదొక వ్యసనం. ఇంక అసలు ఒంట్లో నుంచి నరాలు లాగేస్తుంటాయి, పెట్టకూడదు అని. వాడు ఇంకా ప్రలోభ పెడతాడు, పెట్టరా నీకు ఇచ్చేస్తా, ఇదిగో 10 నిమిషాలు డబ్బులు పడిపోతాయి. వీడు ఏమనుకుంటాడు, అవును కదా ఇప్పటిదాకా ఇంత తప్పు చేశాను, అది 10 వస్తుంది, సరే ఇంకోసారి పెడతానులే అని ఆలోచించి తండ్రి లొంగిపోతాడు. ప్రమోట్ చేసిన వాళ్ళది తప్పు కాదు, యాప్ని క్రియేట్ చేసిన వాళ్ళది తప్పు కాదు, వాడుతున్న వాళ్ళదే తప్పు. నేను అనేది ఇప్పుడు ఈ వ్యవహారంలో ఈడీ కూడా ఎంటర్ అయిందని చెప్పేసి చర్చ నడుస్తుంది. ఎంటర్ అయిన వ్యవహారం వల్లనే ఇటు కొంతమంది ప్రమోటర్స్ వేరే దేశానికి పారిపోయారని చెప్పేసి, అజ్ఞాతంలోకి వెళ్ళారని, ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసుకున్నారని కూడా చెప్తున్నారు. ఈడీ ఎంటర్ అయితే ఎట్లా ఉంటుంది? ఇంకా ఈడీ అనేది వాళ్ళు కొట్టరు తిట్టరు అంతా ఏముండదండి. వాళ్ళ ఇన్వెస్టిగేషన్స్తోనే వీళ్ళు చచ్చిపోతారు ముందు. గంటలు ఇంకా అసలు ఎట్లా రుద్దుతారంటే, ఇట్లా మనం బట్టలు ఇట్లా పిండుతాం కదా, అలా పిండి వదిలేస్తారు. అది కొట్టరు కూర్చోవాలి అంతే. మనం ఫోన్స్ అన్నీ పక్కన ఉంటాయి, వాళ్ళ దగ్గర పెట్టేయాలి. ఫోన్స్ పాస్వర్డ్స్ అన్నీ ఓపెన్ చేసి వాళ్ళకి ఇచ్చేయాలి. నువ్వు ఏమైనా అడుగు, వాళ్ళు సమాధానం చెప్పాలి. ఈరోజు చెప్పలేదు అనుకో, టైం ఇస్తారు, మళ్ళీ ఇంటికి పో, రేపు రా అంటారు. వాళ్ళది పట్టుకోవడం, బికాజ్ ఇట్ డైరెక్ట్లీ రిలేటెడ్ టు ద ట్యాక్స్, డైరెక్ట్లీ రిలేటెడ్ టు ద లా అండ్ ఆర్డర్, డైరెక్ట్లీ దే dig into everything of your accounts. చెప్పాలి నువ్వు సమాధానం, తప్పదు. ఈడీకి భయపడి వెళ్ళడం కాదు. ముందు అరెస్ట్ అయితే పరేషాన్ బాయ్స్ తప్పు చేశాడని ఒప్పుకుంటారా లేదా? హర్ష సాయి ఇప్పటిదాకా ఆ పేరు ఏదైతే ఉందో, అమ్మాయి విషయంలో కూడా మన ఎవరో ఒక ఆర్టిస్ట్ విషయంలో కూడా మోసపోయాడు అబ్బాయి. ఆ మోసపోయాడని అబ్బాయి ఏదో కేసులో ఇరుక్కొని వచ్చి కోర్టు ముందు అంతా చెప్తాను ఏదో చెప్పారు. దట్ ఈస్ హిస్ పర్సనల్, ఐ డోంట్ వాంట్. కానీ నీ పేరుతో ఉన్న వీడియోలు బయటకు వచ్చినప్పుడు కూడా నువ్వు ఇంకా దాన్ని సమర్థించుకుంటున్నావంటే నువ్వు ఎంత పిచ్చోళ్ళని చేయాలనుకుంటున్నావో తెలియట్లా.